అంటే ఓన్లీ స్టేట్ ఇష్యూసే కాదు కదా సార్. ఇప్పుడు లైక్ మీరు అన్నట్టు అవినాష్ రెడ్డి ఇష్యూ ఉంది, అలాంటి వాటి మీద కూడా ఏమన్నా బీజేపీ ఇంతలా తక్కువ స్పాన్లో ఫోకస్ పెట్టే అవకాశం ఉందంటారా అసలు? ఇప్పటికిప్పుడు అన్ని అంశాల పట్ల స్పందించాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు కావాల్సింది మొట్టమొదట ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నిక జరగటం. ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నిక జరగాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రధాన బలం, ఆయన ఏదైతే ప్రభుత్వ విభాగాలైన వాలంటీర్ వ్యవస్థని తన ప్రైవేట్ ఆర్మీగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే సందర్భంలో ఆయనకున్న మీడియా సపోర్టు, ఆయనకున్న వ్యూహకర్తల సపోర్టు, ఆయనకున్న సోషల్ మీడియా సపోర్టు, వీటి ద్వారా తప్పుడు ప్రచారాలు, విష ప్రచారాలు చేస్తున్నారు. ఇక్కడ మనం గమనించుకుంటే మనం పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్లో సెక్షన్ 123 1 and 3 ఏం చెప్తున్నాయి? కరప్ట్ ప్రాక్టీసెస్, ఎనిమిటీ బిట్వీన్ కమ్యూనిటీస్ అండ్ క్యాస్ట్. అదే అంశాన్ని వాళ్ళ విమల గారు ప్రస్తావిస్తుంది, అదే కదా. ఆ మతపరమైన పోలరైజేషన్కి ప్రయత్నం చేస్తున్నారు. ఓట్లు కొనుగోలు కోసం వాలంటీర్లను ప్రలోభ పెడతా ఉన్నారు. ఇటువంటి వాటిని కట్టడి చేసే ప్రయత్నం చేయాలి కదా. ఎలక్షన్ కమిషన్కు ఉన్న విచక్షణాధికారాన్ని ప్రయోగించి ఇప్పటికే అధికారాన్ని అడ్డుపెట్టి దుర్వినియోగపరిచి ఇన్ని వందల కోట్ల రూపాయలు ఇప్పటికే వాళ్ళకు మంచినీళ్ళ ప్రాయంలాగా ఖర్చు పెట్టి ఎన్నికల్ని డబ్బు ద్వారా తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు కట్టడి చేసే ప్రయత్నం ఎందుకు చేయదు? ఇదే ఎన్నికల సంఘం జయలలిత గారు చనిపోయిన తర్వాత ఆర్కే నగర్ ఉప ఎన్నిక జరిగిన రోజు దినకరను అక్కడ విస్తృతంగా డబ్బు పంపిణీ చేశాడని చెప్పని రేపు ఎన్నికనకే వాళ్ళ ఎన్నిక రద్దు చేశారు. మరి అదే చొరవ, అదే చట్టం, అదే రూలు అన్ని రాష్ట్రాల్లో వర్తింపజేయాలి కదా. ఇవాళ రాష్ట్రానికి ఒక రూలు, ఎన్నికకు ఒక రూలు, పార్టీకి ఒక రూలు అమలుపరచకూడదు కదా. కాబట్టి ఏంటంటే ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నిక జరగడానికి కావాల్సిన చొరవ, ఆ ప్రాపర్ యాంబియన్స్ బిల్డప్ చేయాలి. ఇవాళ రాష్ట్రంలో ఏ రాజకీయ పక్షానికైనా సరే ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంది అనే వాతావరణం సృష్టించాలి. అంతే తప్ప అధికార పార్టీ కాబట్టి సహజంగా అధికార పార్టీకి కొంత తిన్ ఎడ్జ్ ఉంటుంది. ఆ అధికార పార్టీ పనితీరు బాగుంటే ప్రజలు ఆశీర్వదిస్తారు, పనితీరు బాగాలేకపోతే అధికార పార్టీనైనా సరే అంతిమ నిర్ణేతలు ప్రజలు కాబట్టి ప్రజలు ఓడించి ఇంటికి పంపిస్తారు. కానీ ఇవాళ అధికార పార్టీ కాబట్టి అని చెప్పని ప్రజల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం, అధికార వ్యవస్థను అడ్డుపెట్టి ప్రజల్లో మనోభావాలు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయడం అనేది 100% ఆక్షేపణీయం. ఇవాళ వాలంటీర్ అనేవాడు సంక్షేమ పథకాల పంపిణీదారుడి పేరిట ఇవాళ ప్రజల మనోభావాల్ని, సంక్షేమ పథకాలు రేపు రోజున భవిష్యత్తులో ఈ ప్రభుత్వం రాకపోతే మీకు దక్కవు అని చెప్పని వాళ్ళని ప్రజల్ని ఎమోషనల్గా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయటం, తద్వారా ఓట్ల పరంగా తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయడం అనేది 100% ఆక్షేపణీయం. ఈ విధమైన చర్యలకు పాల్పడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ సంక్షేమ పథకాల పంపిణీకి కూడా రేపు అవసరమైతే ఏప్రిల్ 1 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇళ్ళకి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకనంటే ఈ వాలంటీర్ వ్యవస్థ లేని రోజు సంక్షేమ పథకాల పంపిణీ జరిగింది. రేపు భవిష్యత్తులో అయినా సంక్షేమ పథకాల పంపిణీ జరుగుతుంది. ఏ ప్రభుత్వం సంక్షేమాన్ని విస్మరించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, అంతకు ముందు ప్రభుత్వాలైనా, రేపు వచ్చే ప్రభుత్వాలైనా సరే సంక్షేమాన్ని యథావిధిగానే కొనసాగిస్తాయి. కానీ ఈ సంక్షేమ పథకాల పంపిణీ పేరిట ఈ వాలంటీర్ అనే వ్యక్తిని ఓటర్లకి చేరువ చేసి తద్వారా ఓటర్ల మనోభావాల్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం అధికారికంగా ప్రభుత్వ పరంగా చేస్తున్నప్పుడు 100% కట్టడి చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.